సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ ఇదేంటి అంటే దీని గురించి మనం ఓవర్వ్యూ అనేది మనం మాట్లాడుకుందాము. బెంగళూరులో మార్తాలిలో నోవెల్ ఎంఎస్ఆర్ పార్క్ దగ్గర ఉంది సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్ ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సేల్స్ ఫోర్స్. ఇక్కడ మనం సేల్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వచ్చా లేదా, లేకపోతే వేరే ట్రైనింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమున్నాయో తెలుసుకుందాము. ఎండ్ ఆఫ్ ద వీడియో నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తాను అండ్ అనాలిసిస్. సో మీరు డిసైడ్ అవ్వండి వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది. సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆన్లైన్ కోర్స్ ఉంది, సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ ఉంది, రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్, యాంగులర్ జేఎస్, జావా ట్రైనింగ్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, డేటా సైన్స్, పైథాన్, జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, నెక్స్ట్ డాట్ జేఎస్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అండ్ ఆల్సో గోలాంగ్ అండ్ కోట్లిన్, సి లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా సేల్స్ ఫోర్స్ అంటే పెట్టుకోవడం కూడా సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ కోర్స్ అన్నట్లు పెట్టారు. అంటే మోస్ట్లీ వీళ్ళ ఫోకస్ కూడా సేల్స్ ఫోర్స్ ఒక్కదాని మీద ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనము వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ. అంటే ఫస్ట్ 3 క్లాసెస్ అటెండ్ అవ్వండి, నాట్ సాటిస్ఫై అయితే అన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తాము, మొత్తం అమౌంట్ అనేది మనీ బ్యాక్ ఇస్తాము అని చెప్పి. ఇది ఎంతవరకు నిజం? ఒక్కసారి ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్ అయినా కావచ్చు, ఒక్కసారి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం అనేది ఇంపాసిబుల్. అదే కొంతవరకు పాసిబిలిటీ కాదు, ఇంపాసిబుల్. సో అదైతే ఖచ్చితంగా నాకైతే నమ్మదు అనిపించట్లేదు. సో తర్వాత బిగ్గెస్ట్ కరికులం ఉన్నారు సేల్స్ ఫోర్స్లో. కంపెనీ రిక్వైర్మెంట్ కంటే బిగ్గెస్ట్ కరికులం ఏముంటుంది? అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ చెప్పేది ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రియల్ టైమ్ ప్రాజెక్ట్, రెజ్యూమ్ బిల్డింగ్, డైలీ అసైన్మెంట్స్ అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవన్నీ అంటా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉన్నారా, అదొక పాయింట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ముందు ప్రీవియస్ బ్యాచెస్తో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అక్కడ ఒకరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రోజుకు ఒక క్లాస్ చెప్పి ఒక గంట 2 గంటల క్లాస్ చెప్పదు లేకుండా ఈవినింగ్ వరకు కూడాను వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సపోర్ట్ ఇవ్వాలి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఫ్రెషర్స్కి జాబ్ లభించాలి అంటే కంపల్సరీ ఇన్స్టిట్యూట్కి కొంత ఏంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేసిస్ కానివ్వండి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సేల్స్ ఫోర్స్లో జాబ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కొంత సర్వైవల్ మనం కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసుకొని రియల్ టైం చేసామంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఫ్రెషర్స్కి ఎలా ఉంటుందంటే ఓన్లీ టైఅప్స్తోనే వస్తుంది. ఓన్లీ మన టైఅప్స్ ఉంటే ఎక్కువ త్వరగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెషర్స్కి. సో ఇది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓవరాల్గా ఏంటి అంటే సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్లో జాయిన్ అవ్వాలా వద్దంటే జాయిన్ అయ్యే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగండి. రియల్ టైం ప్రాజెక్ట్స్, అప్డేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, కంపెనీస్ రెగ్యులర్గా యావరేజ్న ఎంత రిక్వైర్మెంట్ అనేది వస్తుంది, ఆ రిక్వైర్మెంట్ బేసిస్లో కంపెనీస్ రావడానికి కాంటాక్ట్స్ ఉన్నాయా, క్లాసెస్ అనేది 3 క్లాసులు కాదు 4 క్లాసులు తీసుకోండి. ఆ సిలబస్ మైక్రో టాపిక్స్ అనేవి ఉంటాయి. మైక్రో టాపిక్ అంటే ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో ఫ్యాకల్టీ కరెక్ట్గా టాపిక్స్ అనేవి కవర్ చేస్తున్నారా లేదా చెక్ చేయడానికి. యాక్చువల్లీ ఇదేంటి అంటే యూపీఎస్సీకి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా మంది నాకు టాపిక్స్ మిస్ అవుతున్నాయని స్టూడెంట్స్ అంటా ఉంటే చెక్ చేయడానికి ప్రతి ఒక్కరికి తెలియడానికి మొత్తం సిలబస్ సంబంధించి మైక్రో టాపిక్ లిస్ట్ ఇస్తారు. ప్రతి టాపిక్ చిన్న టాపిక్స్ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాకల్టీ కానీ ఆ ఇన్స్టిట్యూట్ కానీ కరెక్ట్గా చెప్తుందా లేదా మనకు అర్థమవుతుంది. సో ఈ మైక్రో టాపిక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తాను. సేల్స్ ఫోర్స్ కానీ, డెవాప్స్ కానీ, తర్వాత ఏడబ్ల్యూఎస్ కానీ, డేటా సైన్స్ కానీ అన్నిటికీ నేను మైక్రో టాపిక్ లిస్ట్ తయారు చేస్తాను. అన్నీ కవర్ చేస్తున్నారు లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టాపిక్ లిస్ట్ ఇన్స్టిట్యూట్ వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇది కుదిరితే ఇది కూడా అడగండి. అండ్ 100% క్లాస్ నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తానంటున్నారు, అది ఎంతవరకు నిజం అది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ సేల్స్ ఫోర్స్ విషయానికి వస్తే నేను ఇంకా ఇప్పుడు రీసెర్చ్లోనే ఉన్నాను. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ టాప్ 7 సేల్స్ ఫోర్స్ అనేది కూడా మనం వర్కౌట్ చేద్దాము. అండ్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా నేను క్యాపిటల్ ఇన్ఫో సొల్యూషన్స్ గురించి హైదరాబాద్ నుంచి కూడా మాట్లాడాను. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఈ సివైసీ ఛానల్లో. యూ కెన్ గో త్రూ అండ్ వాచ్ ఇట్. ఓకే. అండ్ టు సెలెక్ట్ సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ పూణే ఆర్ చెన్నై ఆర్ ఢిల్లీ. ఓకే. అన్ని ఈ 5 మెట్రోపాలిటన్ సిటీస్లో టాప్ కోచింగ్ సెంటర్ సాఫ్ట్వేర్ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం సివిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.